గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. కృష్ణయ్య అల్లరికి ఎక్కువ శాతం ఎవరైనా గురయ్యారా అని అంటే అది గోపికలే. అంటే ఆయన రోజువారీ జీవితంలో ఆయనతోనే వాళ్ళతో ఆయన వాళ్ళు ఆనందించారు ఆ అల్లరిని. సో అలాంటి ఒక ఘట్టం గుర్తు చేయండి అమ్మా. ఒకసారి ఈయన వెన్నకుండలో చెయ్యి పెట్టి తీస్తున్నట్ట. తీస్తూ ఉంటే అక్కడికి ఆ ఇంటి యజమానురాలు వచ్చింది. దొంగని పట్టుకున్నాను అని గట్టిగా పట్టుకుందిట. భలే ఉందమ్మా, దొంగను అనుకుంటున్నావా? నీకు సాయం చేయడానికి వస్తే దొంగ అనుకుంటావేమిటి? బాగుంది, ఎవరినన్నా సహాయం చేసేవాళ్ళని దొంగని చెప్తారా అన్నట్టు. నువ్వు నాకేం సహాయం చేస్తున్నావయ్యా? దొంగ అయితే ఇలా దొరికిపోతానా ఏమిటి? పారిపోకుండా ఉంటానా? నీకు దొరికానంటే నేను దొంగని కాదు కదా, దొంగనైతే దొరకను కదా అన్నట్ట. మరి ఏమిటి నువ్వు చేస్తున్న పని ఏమిటి అంటే, నీకు సహాయం చేస్తున్నాను. ఏమిటో? ఏం సహాయం చేస్తున్నావు అంటే, నీ వెన్న కుండలో వెన్నకి చీమలు పట్టాయి, వాటిని తీసి పెడుతున్నాను. వెన్న కుండలో ఉట్టి మీద ఉన్న వెన్న కుండని కిందకి దింపినవాడు, అందులో చీమలు ఉన్నాయిట, అందుకని చీమల్ని ఆవిడ తీసి ఆవిడకి సహాయం చేస్తున్నట్టు. ఉట్టి ఎట్లా కట్టుకుంటారు? ఉట్టి పైనుంచి ఇలా అది దాని మధ్యలో ప్రమిదలాగా ఉంటుందమ్మా, దాంట్లో ఆదం పోస్తారు, పోసి దాని కింద నుంచి ఇంకొక కుక్కం పెడతారు, దానికి ఉట్టి కట్టి అందులో పెడతారు. ఎందుకంటే పైనుంచి వచ్చేటటువంటి చీమలు లాంటివి ఏవి రాకుండా వస్తే ఆ నూనెలో పడిపోతాయి. అట్లా కట్టినటువంటి ఉట్టెలో పెట్టిన వెన్నలో వెన్నకి చీమలు పట్టాయిట, అందుకని ఈయన చాలా జాగ్రత్తగా తీసి కింద పెట్టుకుని తింటున్నట్ట. తీసేట, తీస్తే చీమలు పట్టాయి. చీమలు ఏవి అంటే, నేను తీసేసాగా ఎందుకుంటాయి? ఏదో మనకు పిల్లలు చెప్తూ ఉంటారే, ఏదో మైదానం ఏది అంటే మైదానం ఉంది, ఇక్కడ ఆవి ఏదంటే ఆవి ఇక్కడ గడ్డిని వెళ్ళిపోయింది అని తెల్లకాయితం చూపించిందో పిల్ల, అట్లా అనమాట. అట్లా నేను ఈ చీమలు తీయడానికి వచ్చాను తప్ప నేను దొంగను కానే కాదు, దొంగనైతే దొరకను కదా అన్నట్టు. ఏం మాట్లాడుతుందమ్మా? ఏం మాట్లాడలేదు. కానీ వెంటనే వీళ్ళందరూ ఊరుకుంటారా? యశోద దగ్గరికి వస్తారు. చూడమ్మా, మా ఇంట్లో దొంగతనం చేశాడు, పట్టుకుంటే ఇట్లా అబద్ధం ఆడుతున్నాడు అని వచ్చింది. తీసుకుని వస్తే ఎవరున్నారు? ఇక్కడేమో యశోద వెనకాల ఆవిడ కాళ్ళు పట్టుకుని కృష్ణుడు ఉన్నాడు, ఈవిడ చెవి పట్టుకు తీసుకొచ్చింది వాళ్ళ అబ్బాయిని. ఓ అందుకే మాయగాడు అంటారు ఆయన్ని. అంటే వీళ్ళకి ఏం చేసినా కొడుకులు కృష్ణులానే కనపడుతున్నారు, ఎవరైనా కృష్ణులాగానే కనపడుతున్నారు. అంచేత వాళ్ళకి కృష్ణమయం ప్రపంచం అంతా, అంతే తప్ప అసలు వేరే ఏది కనపడదనమాట. అట్లా అయితే చూడమ్మా, నా మీద అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళందరికీ, నువ్వు నన్ను ముద్దు చేస్తావని వీళ్ళందరికీ అసూయ అంటాడు. ఎవరికి అసూయ అంటే, ఎవరిలో ఎటువంటి భావాలున్నా వాటన్నిటిని బయటికి తీసుకొచ్చి అల్లర్ల రూపంలో వాళ్ళందరినీ ఉద్ధరించేటటువంటి ప్రయత్నం. వెన్నకి చీమలు పట్టడం ఏమిటి? పైన ఉట్టె మీద నూనె పన్న చీమలు పట్టకుండా ఆముదం వేసి పెట్టినటువంటి వేలాడదీసిన ఉట్టెకి చీమలు పట్టడం ఏమిటి? ఆ చీమలనేమో ఈయన తీయడం ఏమిటి? తీరా తీసుకొస్తే ఆ కుర్రవాడేమో ఆవిడ కొడుకే అయ్యి తను కాకపోవడం ఏమిటి? ఇంకేం చెప్పగలడు? అమ్మ మరి గుప్తుడు లెక్కలు పెడతారు, అబద్ధాలు ఆడితే అంటారు కదా, ఈయన చేసే చిలిపి అల్లరికి లెక్కలు లేవా? వీటి లెక్కలు వీటికి ఉంటాయి, ఎందుకుండవు? ఎక్కడా లెక్కలు. దేవుడు కూడా కర్మకి ఎక్కడా అతీతుడు కాదు, వీటి లెక్కలు వీటికే ఉంటాయి. ఆయన చేసింది ఏమిటంటే, వాళ్ళు చేసినటువంటి పాపాలని తను చేసిన పనుల ద్వారా వాటన్నిటినీ పోగొట్టే ప్రయత్నం చేశాడు గనక అది సహాయం కిందకే వస్తుంది తప్ప మరొక రకంగా రాదు, సహాయం అవుతుంది. సో చిత్రగుప్తుడి చిట్టాలో శ్రీకృష్ణుడు వాళ్ళు ఉండరు. చిత్రగుప్తుడి చిట్టాలో ఉంటుంది వీళ్ళ పాపాలు పోగొట్టాడని, అది అంతేగాని ఇతను పాపాలు చేసినట్టేం ఉండదు. ఒకవేళ చేస్తుంటే దాని ఫలితాలు అనుభవించాలని కదా చెప్తారు. అనేక రకాలైనటువంటి చిన్న చిన్న పనులన్నిటికీ కూడా భగవంతుడు అయినా సరే భూమి మీద
మానవుడిగా అవతారం ధరించి చేసినటువంటి పనులకి ఏదైనా స్వార్థంతో చేస్తే వాటి తాలూకు ఫలితం తర్వాత అనుభవించడం జరుగుతుంది. స్వార్థంతో చేయడు. ఎందుకంటే అవతారం ఎత్తి వచ్చిందే లోకహితం కోసం. అటువంటప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఇంతకు ముందు అవతారం ఎత్తడానికి కారణమైన పనులున్నాయో అవి కాక చేసిన వాటికి ఫలితం మళ్ళీ ఇంకో జన్మలో అనుభవించాల్సిందే. అమ్మ అప్పుడు యశోద రియాక్షన్ ఏంటమ్మా? ఏం చెప్తుంది? నా కృష్ణుడు అంటావే అన్నట్టు. అది ఎప్పుడు అంతే పాపం. యశోద ఎప్పుడు కూడా ఏమంటుందంటే, అదేమిటి మీరంతా మీ ఇంట్లో బయట పనులు చెప్తుంది ఆవిడ, ఎవరింటో పనులు వాళ్ళు జతనంబులు వారు చేసి కొనక అంటుంది. ఎవరింట్లో జాగ్రత్తలు వాళ్ళ చేసుకోకుండా నా కొడుకు మీద పడతారు ఏంటి మీరంతా? వీధిలో పెట్టి పాలకుండా అది దాని మీద కాకులు ఈగలు వాలకూడదంటే ఎట్లా కుదురుతుంది? అయినా పిల్లలన్నాక పాలకుండలో చేయబెట్టరా వెన్నకుండలో చేయబెట్టరా? సపోర్ట్ అంతే కదా. అయినా బయట పెడితే ఎలా ఉంటుంది? అయినా నా కొడుకు రాలేడు, నా వెనకాలే ఉన్నాడు చూడు, పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాడు. ఆవిడ ముందరే చెప్పాడుగా, నేను చూడమ్మా నేను నీ దగ్గరే ఉన్నా కదా కదలకుండా, వీళ్ళు చూడు ఎట్లా అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్తూనే ఉన్నాడు. చెప్తూ ఉన్నప్పుడు ఇంకా ఈవిడేమనగలదు, వాళ్ళు మాత్రం ఏమనగలరు? ఏమోనమ్మా అన్నీ నీవేను అని చెప్పి వెళ్ళిపోతారు. ఆయన మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఆయన ఎంజాయ్ చేస్తే కదా ఆయనకి ఆయన ఎప్పుడు ఎంజాయ్ మూడ్ లోనే ఉంటాడు. ఆయన వీళ్ళందరికీ ఆనందం కలిగిస్తాడు, గోపికలందరికీ ఆనందం కలిగిస్తాడు. మామూలుగా ఏం లేదు, వీళ్ళందరికీ ఆనందం కలిగించడం కోసమే ఆయన అక్కడ ఉంటాడు. యశోదకి ఎప్పుడు ఆశ్చర్యమే, తన కొడుకేమో తన దగ్గరే ఉంటాడు, కానీ ఊళ్ళో వాళ్ళు మాత్రం వాళ్ళ ఇంట్లో కనపడ్డాడు వీళ్ళింట్లో కనపడ్డాడు అంటారు. ఏం చెప్పాలి? ఆవిడ ఆశ్చర్యపోతూనే ఉంటుంది. యశోద జీవితం అంతా అంటే కృష్ణుడు తన దగ్గర ఉన్న కాలం అంతా ఆశ్చర్యాలు పడుతూ ఉండడమే ఉంటుంది, ఆశ్చర్యపోతూనే ఉంటుంది. తనేమో పొద్దున్నుంచి తన దగ్గర కాళ్ళ చుట్టుకుని, అదైనా మాయ, అక్కడ ఉన్నది అప్పుడైతే కృష్ణయ్య, అక్కడ వచ్చారు ఇక్కడికి రాలేదు. వాళ్ళకి అట్లా కనపడేటట్టు చేస్తాడు. తర్వాత ఆయన అందరిలోనూ ఎక్కడైనా ఉండగలడు, ఎన్ని రూపాలన్నా ధరించి ఉండగలడు. కానీ వీళ్ళకి అది అర్థం కాదు కదా. ఈయన భగవంతుడు అని అనుకోవటం లేదు, ప్రేమ కలిగి ఉన్నారే తప్ప ఎన్ని రూపాల్లో అయినా ఒకేసారి నీ చోట్ల ఉండగలడు అన్న ఆలోచన కూడా లేదు. ఇక్కడ ఉన్నవాడే ఇక్కడ నేనే పొరపాటు పడ్డానని అక్కడ యశోద ఏ రకంగా భ్రమపడిందో ఇక్కడ గోపికకు కూడా అటువంటి భ్రమ కలిగింది. అప్పుడు ఆవిడ అనుకుంటుంది కదా, కలయో వైష్ణవ మాయయో నే యశోద కానో అనుకుంటుంది. ఆయన నోట్లో బ్రహ్మాండం చూపించినప్పుడు ఆ కథ అందరికీ తెలిసిందే కదా. అవునమ్మా. చూసి ఏమిటి ఇలా కనపడుతోంది, ఏమిటి మళ్ళీ చూస్తే ఏమీ లేదు. కళ, నేను ఇంత కలగన్నానా, వైష్ణవమాయ, అసలు నేను యశోదను అవునా కాదా అని తన మీద తనకు అనుమానం వచ్చింది. అదే పరిస్థితి గొల్లపల్లెలో ఉన్నటువంటి గోపికలందరికీ కలిగించాడంటే అందరినీ ఎంత మాతృభావంతో చూసుకున్నాడు ఆయన. తన తల్లికి ఎటువంటి అనుభూతి కలిగించాడో గోపికలకు కూడా అటువంటి అనుభూతే కలిగించాడు. ఆ కలయో వైష్ణవమాయో అన్నట్టంటే, ఇందాకేమో కృష్ణుడు అనుకున్నాను, ఇప్పుడు తీసుకొస్తే నా కొడుకు అయిపోయాడు, నేను కలగంటున్నానా, నిజమా వాస్తవమా అని కంగారు పడిపోయి, ఏమిటోలే అమ్మా ఎట్టయినా పెద్దవాళ్ళు, ఊరికి పెద్ద కదా, పెద్దవాళ్ళు ఏం చేసినా అలాగే ఉంటుంది, పెద్దవాళ్ళ సంగతులు మాకేం తెలుస్తాయని చెప్పేసి వెళ్ళిపోయి, అంతకన్నా ఇంకేం మాట్లాడతారు మరి. ఇలాంటి చమత్కారమైన కథలు మళ్ళీ మళ్ళీ వింటూ ఉందాం. ధన్యవాదాలమ్మా.